తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఎవరో అపరిచిత వ్యక్తి కాల్ చేయటం, భయపెట్టే మాటలు చెప్పి వ్యక్తిగత సమాచారం సేకరించడం, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం, డబ్బులు వసూలు చేయటం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. 2.5 నెలల్లో 800 కోట్ల స్కామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ మెసేజ్లు వెళ్లినట్లు ఏఐ సాఫ్ట్వేర్తో స్పామ్ కాల్స్ డేటాను గుర్తించింది ఎయిర్టెల్. అత్యధిక స్పామ్ కాల్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. రోజురోజుకి సైబర్ మోసగాళ్ల బెడద ఎక్కువ అవుతుంది. అయితే ఈ మోసాలు ఫోన్ కాల్ నుంచి మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్ రావడం, ఆ కాల్ను అటెండ్ చేసిన తర్వాత కొద్దిసేపటికే అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోయిన ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. అయితే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసే దిశగా టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. కృత్రిమ మీద ఏఐ ఆధారిత సొల్యూషన్ను ప్రవేశపెట్టిన 2.5 నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్ ను, 80 కోట్ల మెసేజ్లను గుర్తించినట్టు తెలిపింది. అలాగే ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది స్పామర్లను గుర్తించినట్లు వివరించింది. తమ నెట్వర్క్ కు సంబంధించి మొత్తం కాల్స్ లో 6%, మొత్తం ఎస్ఎంఎస్లలో 2% స్పామ్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్ ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ తరువాత స్థానంలో ఉంది. ఈ 2.5 నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి సంబంధించే వారి సంఖ్య సుమారు 12% తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35% మంది ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్టు పేర్కొంది. అలాగే పురుష కస్టమర్లే లక్ష్యంగా 76% కాల్స్ ఉంటున్నాయని వివరించింది.